సార్ ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం మాత్రం చాలా మంచి పని చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు మంచిగా కూటమి ఏర్పడి మరి మన ప్రభుత్వం మాత్రం మంచిగా ఏర్పడేస్తుంది. అయితే నిన్న కూడా వాళ్ళకి నిన్న చాలా మందికి న్యాయమూర్తుల కన్నా చాలా మంది కూడా ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు. దాని గురించి మనకు చీఫ్ జస్టిస్ ఉందన్న మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమాకాంత్ వచ్చి ఓపెన్ చేసిన చాలా బాగా పనిచేస్తున్నా. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉందన్న. దాంట్లో జనసేనకి ఒకటి నాగేంద్రబాబు కూడా వస్తుంది. మన హిందూపురం నుంచి బాలకృష్ణ కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇద్దరు అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న. పరిపాలన మాత్రం చాలా బాగుందన్న. నెక్స్ట్ 2029 కూడా చంద్రబాబు కూడా ప్రభుత్వం వస్తారని నాకు అవసరం. మంచి పని చేస్తున్నా మొత్తం ఎందుకంటే రోడ్లు కానీ ఇండస్ట్రీ కానీ నెక్స్ట్ ఫిలిం సీట్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ వస్తున్నా. మన లోకేష్ కూడా సంజయ్ దత్ బాలీవుడ్ నటుడు మన సంజయ్ దత్ మాట్లాడాడు. కంపల్సరీగా మనకు ఏపీలో కూడా ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నా. చాలా బాగుందండి. మంత్రి పదవికి చెప్పిన మంత్రి పదవిలో 2 మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి నన్ను హిందూపురం నుంచి బాలకృష్ణకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జనసేన నుంచి మనకు నాగేంద్ర బాబుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. తక్కిన మంత్రి పదవితో నాకైతే తెలియదు అన్న. 2 అవకాశాలు నాకు తెలుస్తాను. ఎందుకంటే చెప్పిన బాబు మన బాలకృష్ణ గారు ఇప్పుడు 3 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాగా మనకు ప్రజాసేవ చేస్తున్నాం. దానికోసం కూడా గుర్తింపి బాబు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా మేము బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున కూడా మేము కొంచెం బాబు గారు కూడా చెప్పాము. 100% మన బాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని కోరాము. దాని గురించి కూడా ఇష్యూ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి బంధువులు అని చెప్పి ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ కాదు, వాళ్ళ కుటుంబ ప్రభుత్వాలు ఒకరికి ఇస్తున్నారు. కంపల్సరీగా బంధువు సమస్య కాదన్నా. జనసేన నుంచి ఒకరికి ఇస్తారు ఒక టికెట్. మన టీడీపీ తరఫున బాలకృష్ణకి హిందూపురం నుంచి కంపల్సరీగా ఉగాది రోజు ఇస్తారు. కంపల్సరీ ఉంటుంది. ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించి చాలా కార్యాలయం మీద దాడులు చేయడం జరిగింది. అది లేదన్నా. ఇప్పుడు మంచి పని చేసే వాళ్ళకి ఏంటంటే చెడగొట్టాలని చేస్తున్నారన్న. అనవసరంగా ఆ రోజు గొడవ మీద దూకేసి వాళ్ళు కూడా దొరికారన్న. అద్దలు పలుకొట్టారు. అది మంచి పద్ధతిగా మీరు మార్చుకోండి. మంచి పనులు చేసే వరకు ఆదరించండి. కానీ మనం వచ్చి చెగొట్టేసి మతకు యుద్ధం సృష్టించి అయితే మాత్రం బాగుండదు. ఇటు పరిస్థితి కూడా మన 2029 కూడా మన చంద్రబాబు సీఎం అవుతున్నాడు. అతను ఇండస్ట్రీ పరిపాలన బాగుందన్న. ఎందుకంటే బోని కూడా మెచ్చుకున్నాడు. మొన్న కూడా బడ్జెట్ కూడా మన చంద్రబాబు మన ఏపీ కుటుంబం కూడా మంచిగా బడ్జెట్ బాగా ఆలోచించిండు. మొత్తం రోడ్లు కానీ మన పరిపాలన కానీ మనకు ఎయిర్లైన్ పరిపాలన కానీ కంపెనీస్ కానీ మొత్తం తీసుకొస్తున్నారన్న. పెట్టుబడి కూడా బాగా పెడతారు ఏపీకి. దానివల్ల కూడా పరిపాలన మంచిగా ఉంది కాబట్టి చంద్రబాబు సీఎం అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 2029 కూడా.